హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ITR 1 గురించి తెలుసుకుందాం. నా ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే తెలుగు బిజినెస్ పాయింట్ అనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హూ కెన్ యూజ్ ITR 1 అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ ITR 1 అనే ఫామ్ ఫైల్ చేయడానికి మనం ఎలిజిబులా కాదా అనేది తెలుసుకోవాలి ముందు. అంటే ఎవరు ఈ ఫామ్ ఫైల్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ కాదా అనేది తెలుసుకోవడానికి ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 50 lakhs అంటే ఒక సంవత్సర ఆదాయం 50 లక్షల కన్నా తక్కువ ఉండాలి. ఇది మెయిన్ కండిషన్. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆర్ పెన్షన్, మనకు వచ్చే ఆదాయం అనేది శాలరీ లేదా పెన్షన్ రూపంలో ఉండాలి. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ వన్ హౌస్ ప్రాపర్టీ, అంటే కొంతమందికి 2-3 ఇళ్ళు ఉంటాయి, అలా ఉండకూడదు, ఒక ఇంటి నుంచి మాత్రమే ఆదాయం వస్తూ ఉండాలి. అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ లెస్ దాన్ 5K per annum అంటే సంవత్సరానికి వ్యవసాయం మీద 5,000 కన్నా తక్కువ ఆదాయం వచ్చి ఉండాలి. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వాటి గురించి ఇన్కమ్ వచ్చి ఉండాలి. అయితే దానిలో ఎక్స్క్లూడింగ్ లాటరీ, హార్సెస్ అంటే లాటరీ మీద, అలాగే హార్స్ రేసింగ్ ఇలాంటి వాటి మీద లీగల్గానే ఉండొచ్చు ఇండియాలో, కానీ వీటి మీద నుంచి ఇన్కమ్ జనరేట్ అయితే కనుక అది కన్సిడరేషన్లోకి తీసుకోబడదు. హూ కెన్ నాట్ యూజ్ ITR 1, ఈ ITR 1 ఫామ్ని ఎవరు ఉపయోగించకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం. ఎవరి ఆదాయం అయితే, సంవత్సర ఆదాయం అయితే 50 లక్షల కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఈ ITR 1 ఫామ్ని ఫైల్ చేయడానికి అనర్హులు. అలాగే ఒకవేళ వాళ్ళకి ఒకటి కన్నా ఎక్కువ హౌస్ ప్రాపర్టీస్ నుంచి కనుక ఇన్కమ్ జనరేట్ అవుతుంటే, ఒకటి కన్నా ఎక్కువ అంటే 2 లేదా అంతకు మించి హౌస్ ప్రాపర్టీస్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంటే వాళ్ళు ITR 1 ఫైల్ చేయడానికి అనర్హులు. అలాగే వ్యవసాయం నుంచి సంవత్సరానికి 5,000కు మించి ఆదాయం కనుక వస్తుంటే వాళ్ళు కూడా ఈ ITR 1 ఫైల్ చేయడానికి అనర్హులు. అలాగే ఒక వ్యక్తి యొక్క ఆదాయం బిజినెస్ నుంచి వస్తుంటే, అతని యొక్క బిజినెస్ నుంచి కనుక ఆదాయం వస్తుంటే వాళ్ళు కూడా ITR 1 ఫైల్ చేయడానికి అనర్హులు. అలాగే ఒక వ్యక్తి ఏదైనా ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నా కూడా అతను ఈ ITR 1 ఫైల్ చేయడానికి అనర్హుడు. అలాగే ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, వాళ్ళు అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ITR 1 ఫైల్ చేయడానికి అనర్హులు. అలాగే ఒక వ్యక్తికి ఫారిన్లో అంటే విదేశాల్లో ఆస్తులున్నా లేదా విదేశాల నుంచి ఆదాయం వస్తున్నా వాళ్ళు కూడా ఈ ITR 1 ఫైల్ చేయడానికి అనర్హులు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు ఫైల్ ITR 1. ITR 1 ఫైల్ చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫామ్ 16. ఫామ్ 16 అంటే ఒకవేళ మీరు కనుక ఉద్యోగం చేస్తుంటే మీ యొక్క ఎంప్లాయర్, మీ కంపెనీ నుంచి మీరు ఫామ్ 16 కావాలి, నాకు ఇలాగా నేను ITR ఫైల్ చేస్తున్నాను అని చెప్పినంటే వాళ్ళు మీకు ఇస్తారు. అలాగే ఆల్ యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్స్, మీకు ఇప్పటి వరకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయో, యాక్టివ్లో ఉన్నాయో వాటన్ని బ్యాంక్స్ యొక్క పాస్బుక్స్ అనేవి కావాలి, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొన్ని బ్యాంక్స్ పాస్బుక్స్ ఇవ్వవు, అలాంటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ అండ్ సేవింగ్స్ అకౌంట్, అంటే మీరు ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, రికరింగ్ డిపాజిట్ చేసినా, అలాగే మీకు సేవింగ్స్ అకౌంట్లో సంవత్సరానికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది, ఆ ఇంట్రెస్ట్ డీటెయిల్స్ కూడా కావాల్సి ఉంటుంది. అలాగే TDS సర్టిఫికేట్స్ ఆర్ చలాన్ రిసిప్ట్స్, మీరు TDS అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, మీరేమైనా TDSలు లేదా చలాన్ ఏమైనా పే చేస్తుంటే కనుక ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫామ్ 26AS, ఈ ఫామ్ 26AS అనే దాన్ని ఆన్లైన్లో మన పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అంటే మన పాన్ కార్డ్ నెంబర్ మీద మనం ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ట్యాక్స్ పే చేసాం, ఎక్కడెక్కడ ఎలా పే చేసాం అనేది డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఒక ఫార్మాట్లో డాక్యుమెంట్ ఎవిడెన్స్ లాగా మనకు వస్తుంది. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80C టు 80U, అంటే మీరు ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా కడుతుంటే, LIC కానీ ఇలాంటి ఏమైనా ఇన్సూరెన్స్ కడుతుంటే వాటన్నిటి రిసిప్ట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ITR 1ని ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాలనుకుంటే కనుక www.incometaxindiaefiling.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం అయితే కనుక ముందు రిజిస్టర్ చేసుకుని తర్వాత లాగిన్ చేసి అప్పుడు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా సజెస్టబుల్ కాదు, నేనైతే దీన్ని రికమెండ్ చేయను. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఈ ఫామ్స్ కనుక సబ్మిట్ చేయాలనుకుని మనం ఓపెన్ చేస్తే కనుక వాడు ఇక్కడ అడిగే డీటెయిల్స్ చూసి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే మనకు దాని గురించి అవగాహన లేదు కాబట్టి ఫస్ట్ మనం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడం మంచిది.
ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలంటే కనుక మీరు మీకు దగ్గరలో ఉన్న లేదా మీకు తెలిసిన చార్టెడ్ అకౌంటెంట్ని సంప్రదించడం మంచిది. ఇదే సరైన పద్ధతి. ఎందుకంటే వాళ్ళకు దీని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా మీరు మీ ఫైలింగ్స్ని పూర్తి చేయడం మంచిది. డబ్బులు కొంచెం ఖర్చు అయినా సరే ఇదే నేను రికమెండ్ చేసేది.